హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆద్యశ్రీ మినీ బ్లాగ్. ఈరోజు కర్రీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్రాన్స్ని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మళ్ళీ ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రాన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ప్రాన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక 2 ఆనియన్స్, ఒక మిర్చి, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఒక చిన్న సైజ్ టమాటాను కూడా మిక్సీ చేసి పెట్టుకోవాలి. చూసారా ప్రాన్స్లో వాటర్ ఎలా ఊరాయో. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా. ప్రాన్స్ ఫ్రై మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ప్రాన్స్ లోపటి వరకు బాగా ఫ్రై అవుతాయి. చూసారా వాటర్ ఎలా ఇంకిపోయాయో. ఇప్పుడు ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటోని వేసుకొని ఒక 2 సెకండ్స్ బాగా మగ్గించుకోవాలి. టమాటో మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని అందులో మనం ముందుగా వేయించుకున్న ప్రాన్స్ ముక్కల్ని వేసేసుకోవాలి. ప్రాన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారం, ధనియా పొడి వేసుకొని ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.